హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. మీ సపోర్ట్ ఎప్పటికీ మాతో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి మీ అందరి కోసం పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 18ని తీసుకొచ్చేసాము. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. అలాగే వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అభి, కంగ్రాచులేషన్స్ అభి. థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ టు యూ టూ. థ్యాంక్ యూ అభి. అభి, ఏమైంది? మార్క్స్ వచ్చాయి కదా, బయటికి రాలేదెందుకు? దేనికి? స్కూల్లో కేక్ కట్ చేస్తారంట. నేను రాను. ఏ? నా ఇష్టం. అభి, బాధగా ఉందా? దేనికి? నీకన్నా 2 మార్కులు నాకే ఎక్కువ వచ్చాయి కదా. ఎప్పుడు నా కోసం ఒక క్వశ్చన్ విడిచిపెడతావు కదా, ఈసారి ఎందుకు విడిచిపెట్టలేదు? మొత్తం 6 ఎగ్జామ్స్, అందులో ఒక్క ఎగ్జామ్లో ఒక్క క్వశ్చన్ రాయకపోతే ఏమయ్యేది? ఎప్పుడు అలాగే చేస్తావు కదా, ఈసారి ఎందుకు అలా చేయలేదు? అంటే అభి, అది విడిచిపెడదామని అనుకున్నాను, కానీ నీకు బాగా చదువుకునే అమ్మాయిలంటే ఇష్టం అన్నావు కదా, అందుకే మొత్తం రాసి ఈసారి ఎక్కువ మార్కులు తెచ్చుకుందాం అనుకున్నాను. నువ్వు ఇలా బాధపడతావని తెలిస్తే నేను రాయకపోయేదాన్ని. నెక్స్ట్ టైం అస్సలు రాయను. ఎందుకు? నువ్వు బాధపడతావు కదా. అంటే ఈ ప్రపంచంలో నువ్వు నేను ఇద్దరమే ఉన్నామా? నీకంటే ఇంకెవరికైనా ఎక్కువ మార్కులు వస్తే? ఏమో తెలీదు. స్టేట్ సెకండ్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చావు కదా, స్కూల్ టాపర్వి కూడా నువ్వే. ఎందుకు అలా బాధపడుతున్నావు? అభి, నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. నాకేమొద్దు, నువ్వు కేక్ కట్ చేయడానికి కూడా రానంటున్నావు కదా. ఏడుస్తావా ఏంటి ఇప్పుడు? ఎందుకు నవ్వుతున్నావు అభి? నేను జోక్ చేశాను. జోక్ చేసావా? నేను ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? దేనికి? నా కారుణ్య డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది, స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది, స్కూల్ టాపర్ కూడా తనే. అందుకే. ఏమన్నా? నా కారుణ్యానా? అవును, నా కారు. ఏంటభి, ఏమంటున్నావు నువ్వు? ఏం లేదు, జోక్ చేశాను కారుణ్య. నీకు మార్క్స్ ఎక్కువగా వస్తే నాకు హ్యాపీయే. నువ్వేం ఫీల్ అవ్వట్లేదా? నేనేం ఫీల్ అవ్వట్లేదు. 4 మార్కులే కదా, ఈ ఎగ్జామ్స్ కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంకా బాగా తెచ్చుకుందాం. ఓకేనా? స్మైల్. ఇలా నవ్వితే నువ్వు చాలా బాగుంటావు. థ్యాంక్స్ అభి. ఈవినింగ్ మనందరం రెస్టారెంట్కి వెళ్తున్నాం. చెప్పిందా మమ్మీ? అంకుల్ చెప్పారు. బాయ్ అభి. కారుణ్య, ఏంటభి? ఇక్కడ కూర్చో. నేను వెళ్తాను అభి. వెళ్దువు గాని కూర్చో. బెడ్ పైన కూర్చోవా? నేను వెళ్తాను. సాయంత్రం రెస్టారెంట్లో మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకుందాం? ఊరికేనే అలా, ఎగ్జామ్స్ ఎలా రాసావని. సరే, మరి నేను వెళ్తాను. కూర్చో. ఎందుకు ఇక్కడ కూర్చోమంటున్నా? నాకు భయంగా ఉందా? భయమేం కాదు, కానీ మరి కూర్చో. అభిని చూస్తే ఎంత హాయిగా అనిపిస్తుంది. అభితో మాట్లాడితే ఏంటో గుండె దడగా అనిపిస్తుంది. ఎక్కువసేపు అభితో మాట్లాడలేను. ఎంత బాగుంటాడు అభి. కారు, మార్క్స్ చాలా బాగా వచ్చాయి. వెరీ గుడ్. థ్యాంక్స్ అభి. అభి, నాకేదో గిఫ్ట్ ఇస్తానన్నా. ఇస్తానుండు కారు. నాకు చాలా టెన్షన్గా ఉంది. నీకు ఇప్పుడు నేను ఐ లవ్ యూ చెప్పబోతున్నాను. నేను చూస్తే నాకేదో అయిపోతుంది కారుణ్య. కారు, ఎలా ప్రపోజ్ చేయాలి నీకు నేను? నువ్వు ఎప్పుడు వచ్చినా నీ ఫ్రెండ్స్ శృతిని తీసుకొనే వస్తున్నావు. వస్తే అంటే గిఫ్ట్ నీకు ఇస్తే తను ఫీల్ అవ్వదా? అవును, తన ముందు నాకిస్తే ఎలా ఉంటుంది? దానికి ఇద్దామంటేనేమో అస్సలు తీసుకోదు కదా. తనకి నన్ను చూస్తేనే కోపం వస్తుంది. అభి, నీకు ఒక విషయం చెప్పాలి. శృతి గురించి. ఎవరు రారు కదా. రారు, చెప్పు. అభి, నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పనని ప్రామిస్ చేస్తావా? ప్రామిస్. చెప్పు. శృతి నీతో అంత కోపంగా ఎందుకుంటుందో తెలుసా? అసలు నేనేమన్నాను తనని?
నువ్వేం ఫీల్ అవ్వక అభి. ఎప్పటికైనా తను నిన్ను అర్థం చేసుకుంటుంది. నేను చెప్తాను దానికి. అసలు ఏం జరిగింది? ఏమంటోంది? నేనేమన్నానంట? నన్ను చూస్తేనే ఒక శత్రువుని చూసినట్టు చేస్తుంది. నిన్నే కాదభి, ఏ మగాడిని చూసినా శృతి అలాగే రియాక్ట్ అవుతుంది. ఏ మగాన్ని చూసినా అంటే? బాయ్స్ని ఎవరిని చూసినా అసహించుకుంటుంది. దానికి కోపం వస్తుంది. అదే ఎందుకని అడుగుతున్నాను. నేనేం తప్పు చేశాను? తప్పు చేసింది నువ్వు కాదభి, ఇంకెవరు? అసలు ఏం చేశారు? శృతి వాళ్ళ బాబాయ్ మంచోడు కాదని నేను నీకు ఒకసారి చెప్పాను కదా. అవును, అతను బ్యాడ్ టచ్ చేశాడని చెప్పావు. ఆ వేస్ట్ గాడు మాకు దుబాయ్లో కనిపించాడు. నా దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడబోయాడు. మమ్మీ డాడీ రాగానే పారిపోయాడు. వాడు అసలు చచ్చిపోతే బాగుండు. శృతిని వాడు రేప్ చేశాడంట. ఏంటి కారు నువ్వు అనేది? అవునభి, పాపం శృతి చాలా ఏడ్చింది నాకు చెప్పుకుంటూ. శృతిని? ఏంటి అసలు? నువ్వెవరికి చెప్పకు. చెప్పను. వాళ్ళ అమ్మ నాన్నకి ఎవరికి తెలీదు. నాకు ఒక్కదానికి చెప్పింది. వాళ్ళ మమ్మీకి ఎందుకు చెప్పలేదు? చెప్పాలి కదా. వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ మంచిది కాదట. అంటే? వాళ్ళ బాబాయ్ వస్తే వాళ్ళ మమ్మీని కూడా అలాగే చేస్తాడంట. శృతి చాలాసార్లు చూసిందట. చీ, శృతికి డాడీ ఉన్నాడు కదా. ఉమ్, ఒక బాబాయ్ ఇలా చేయడం ఏంటి? నా రోజు కొట్టింది కదా. అవును, ముందు రోజు నాతో చాలా బాగా మాట్లాడింది. సడన్ గా ఆ రోజు ఏమైందో ఏంటో అనుకున్నాను. ఆ రోజే నిన్ను కొట్టిన రోజు. పాపం శృతి చాలా నొప్పిగా ఉంది అని ఏడ్చింది కొన్ని రోజుల వరకు. కడుపులో కూడా నొప్పి అని ఏడ్చింది. అందుకేనా బాయ్స్ అంటేనే హేట్ చేస్తూ వచ్చింది? వాడు చాక్లెట్స్ ఇస్తానని చెప్తాడట ఎప్పుడు. నేను చాక్లెట్ ఇస్తే అందుకే శృతికి కోపం వచ్చేదా? ఉమ్, నేను వెళ్తాను అబ్బి. ఒక్క నిమిషం ఉండు ప్లీజ్. నేను ఏడిపిస్తున్నానా? లేదు, పాపం కదా శృతి. నేను ఖచ్చితంగా దానికి చెప్తాను నువ్వు చాలా మంచివాడివని. దాన్ని ఎలాగైనా మార్చుతాను. నువ్వు అస్సలు ఫీల్ అవ్వకు. శృతి మళ్ళీ నిన్ను లవ్ చేస్తుంది. ఇప్పుడు శృతి నా మనసులో లేదు. ఏంటి? అవును కారుణ్య, శృతిని నేను లవ్ చేయట్లేదు. లవ్ చేయట్లేదా? ఎందుకు? తెలీదు. అసలు శృతిని చూస్తే ఏ ఫీలింగ్ రాదు నాకు. అప్పుడు ఎందుకు అలా అనిపించిందో తెలీదు. ఇప్పుడు నేను చెప్పానని అంటున్నావా? లేదు కారు, నేను నిజంగానే చెప్తున్నాను. ఒకసారి కళ్ళు మూసుకోవా? ఎందుకని అడగవా? నేను కళ్ళు మూసుకోమంటే మూసుకుంటావా? మరి గిఫ్ట్ ఇస్తావు కావచ్చు. శృతి లేదు కదా. కారు కళ్ళు తెరువు. వాచా? ఎంత ఖరీదైన వాచా? అవును, ఇది చాలా ఖరీదైంది. నీకోసమే తెచ్చాను. నా కోసం తెచ్చావా? నీకు ఇన్ని డబ్బులు ఎక్కడివి? నాకు పాకెట్ మనీ ఉంటాయి కదా, మ్, వాటితో నీకేదైనా కొనుక్కోద్దాం అనుకున్నాను. కానీ ఇది కొనాలనిపించింది. అంత డబ్బు నా దగ్గర లేదు. మరి మమ్మీని అడిగాను, మమ్మీ నాకు ఈ వాచ్ కావాలని. ఆ అమ్మాయిల వాచ్ నీకెందుకురా అంది. ఏం చెప్పావు? ప్లీజ్ మమ్మీ, నేను ఈ వాచ్ కారుణ్యకి ఇవ్వాలనుకుంటున్నాను అని అడిగాను. సరే అని తీసుకుంది. అవునా? నా కోసం తీసుకుందా ఆంటీ? నీకు మా మమ్మీ అంటే ఎందుకు ఇష్టం? మమ్మీ అంటే ఇష్టమని చెప్పావట. మీ మమ్మీ అంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకే నాకు కూడా ఇష్టం. తీసుకో. ఇంత కాస్ట్లీ వాచ్ నాకెందుకు ఇవ్వాలనుకున్నావు అభి? నాకు వాచ్ అంటే ఇష్టమని నీకు ఎప్పుడు చెప్పలేదే. ఐ లవ్ యూ కారు. ఏంటి? ఐ లవ్ యూ కారుణ్య. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మరి శృతి? లేదు కారు, నాకిప్పుడు శృతిని చూస్తే అసలు ఏం అనిపించదు. నాకు నువ్వంటేనే చాలా ఇష్టం. మమ్మీకి చెప్పాను, మమ్మీ పెద్దయ్యాక నేను కారుణ్యానే పెళ్లి చేసుకుంటానని. ఏంటి? అవును, కారు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను. అందుకే ఈ వాచ్ కొనిచ్చింది. కానీ నువ్వు మమ్మీకి ఇదేది చెప్పొద్దు. ఆంటీయే కొనిచ్చిందని చెప్పావు కదా. నేను నీకు ఐ లవ్ యూ చెప్పానని చెప్పకు. ఎందుకు? నేను పెద్దయి నా గోల్ అచీవ్ చేశాక నీకు ఈ విషయం చెప్పమంది. అప్పుడు చెప్పాననుకో, నువ్వు ఇంకెవరినైనా లవ్ చేస్తే, ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటే ఎలా?
నేను చచ్చిపోతాను కారుణ్య. నువ్వు లేకపోతే. అభి నా కోసం ఎవరిని పెళ్లి చేసుకోకు కారుణ్య, ప్లీజ్. అభి ఇదంతా నిజమా కలనా? నిజమే కారు. నా కోసం పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోతావా? ఉండిపోతాను. నాకు జాబ్ వచ్చేదాకా వెయిట్ చేయి కారు, ప్లీజ్. నేను చచ్చిపోయే వరకు నీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాను. నిజంగా నువ్వు నాకు చెప్పవా ఐ లవ్ యూ అని? ఏమైంది? నాకు సిగ్గేస్తుంది అభి. మా మమ్మీతో చెప్పావంట కదా నన్ను లవ్ చేస్తున్నావని. ఆంటీకి నీకు చెప్పొద్దని చెప్పాను, అయినా చెప్పిందా? నువ్వు ఆంటీకి ఎందుకు చెప్పావు? నాకు చెప్పాలి కదా. గర్ల్స్ ఎక్కడైనా బాయ్స్కి ఐ లవ్ యూ చెప్తారా? బాయ్సే చెప్పాలి కదా. అందుకే నేను ఇప్పుడు చెప్పాను. వాచ్ నచ్చిందా? చాలా బాగుంది. అభి నేను వెళ్ళొచ్చా? వెళ్ళు. నన్ను చూడవా? రోజుకి 1000 సార్లు నువ్వు నాకు గుర్తొస్తావు అభి. గుర్తొచ్చిన ప్రతిసారి ఐ లవ్ యూ అభినయ్ అని అనుకుంటూనే ఉంటాను. అభి ఐ లవ్ యూ. కారు ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ కారు. కారుకి నేనంటే అంత ఇష్టం ఎందుకో. ఎంత కేరింగ్గా చూసుకుంటుంది కారు. తన ఫ్రెండ్ శృతిని కూడా అంతే దగ్గరుండి చదివించింది. పాపం శృతి, ఆ వేస్ట్ గాడు అలా చేశాడా? నేను ఈ విషయం వెంటనే అమ్మకి చెప్పాలి. అమ్మ ఏదో ఒకటి చేస్తుంది. అభి మమ్మీ. కారుణ్యకి వాచ్ ఇచ్చావా? అవును మమ్మీ. నీకేం చెప్పాను? ఎప్పుడు ఇవ్వమన్నాను? అది కాదు మమ్మీ. ఏది కాదు? అలా చేయడం తప్పని చెప్పానా? అదొక్కటే మమ్మీ, ఇంకెప్పుడు నేను ఏది ఇవ్వను. నువ్వేం చేసినా లైఫ్లో సెటిల్ అయ్యాకే చేయాలి. అప్పుడే నీకు మెచ్యూరిటీ వస్తుంది, జీవితం గురించి ఒక అవగాహన వస్తుంది. అది కాదు మమ్మీ. ఏది కాదు? ఇప్పటి నుంచి అలాంటి ఆశలు పెట్టుకోవద్దని చెప్పానా? అలాంటి వాటిపైన దృష్టి పెట్టొద్దని చెప్పానా? అది కాదు మమ్మీ. మొన్నటిదాకా శృతి అంటే ఇష్టం అన్నవాట, తనకి ఐ లవ్ యూ కూడా చెప్పావంట. అవును మమ్మీ. ఇదేంటి మళ్ళీ కారుణ్య ఎందుకు వచ్చింది? తెలీదు మమ్మీ, కానీ నాకు కారుణ్య అంటేనే ఇష్టం. షటప్. ఇంకొన్ని రోజులైతే ఇంకొక అమ్మాయి అంటావు. నేను అలా అనను మమ్మీ. నాకు కారు అంటేనే ఇష్టం. నేను తననే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి గురించి ఇప్పుడే మాట్లాడవద్దని చెప్పానా? ఇలా నీకు ఎన్నో వేల మంది అమ్మాయిలు ఎదురవుతూనే ఉంటారు. ఇప్పుడే తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. మరి కారుణ్య అప్పటిదాకా నా కోసం వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు తనకి ప్రపోజ్ చేస్తేనే కదా నా కోసం పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతుంది. నేను చెప్పకపోతే తనకి ఎలా తెలుస్తుంది మమ్మీ? తను ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటే? ఓ గాడ్, చెప్తే నీకు అసలు ఏది అర్థం కాదు కదా. నువ్వు ఇప్పుడు అలా వాచ్ ఇచ్చావని తెలిస్తే డాడీ ఊరుకుంటారనుకున్నావా? డాడీకి చెప్పొద్దు మమ్మీ. నేను చెప్పినట్టు వింటావనుకున్నాను. లేకపోతే అసలు నేను నీకు వాచ్ కొనిచ్చేదాన్నే కాదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆ వాచ్ని చూస్తే ఏమంటారు? ఎవరికి చూపించొద్దని చెప్పాను. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అభి? ఇప్పుడు నీకు మళ్ళీ కారుణ్య ఇంకెవరినైనా ఇష్టపడితే తర్వాత ఫ్యూచర్లో? లేదు మమ్మీ, చిన్నప్పటి నుంచి కారుణ్యకి నేనంటేనే ఇష్టం. నాకు తెలుసు తను ఇంకెవరిని లవ్ చేయదు. నీకే ఇంకెవరైనా నచ్చారనుకో తర్వాత తను ఫీల్ అవ్వదా? నాకు కారుణ్య తప్ప ఎవరు నచ్చరు. మరి శృతి విషయంలో ఏం చేసావు? అలా జరుగుతూనే ఉంటుంది. అందుకే ఈ టైంలో ఏ డెసిషన్ తీసుకోవద్దని చెప్పాను. నేను నీకెంత ఫ్రీడమ్ ఇస్తున్నాను అభి, నువ్వు దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నావు. ఏంటిదంతా? సారీ మమ్మీ. ఏమైనా అంటే బాధపడతావు. ఎన్నిసార్లు చెప్పాను నేను నీకు? నేను కంట్రోల్లోనే ఉంటాను మమ్మీ. ఐ లవ్ యూ చెప్పాను అంతే. నేను ఇంకేం చేయను. నా గోల్ పైన ఫోకస్ పెడతాను. మమ్మీ ఒకటి చెప్పు, నీకు కారుణ్య అంటే ఇష్టం లేదా? చూడు నాన్న, నాకు ఎవరైనా ఇష్టమే. కారుణ్య ఇష్టమే, శృతి ఇష్టమే, నువ్వు ఇష్టమే, మీ క్లాస్లోని పిల్లలందరూ ఇష్టమే. నీకు ఇప్పుడు ఏం అర్థం కాదు అభి, తర్వాత నీకే అర్థమవుతుంది నేను ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నాను. బాగా చదువుకొని స్టడీస్ పైన ఫోకస్ పెట్టు బేటా. నాన్నతో నేను మాట్లాడతాను. నీకు కారుణ్య అంటే అంత ఇష్టం ఉంటే డాడీతో నేను మాట్లాడతాను. వాళ్ళ పేరెంట్స్ని కూడా ఒప్పించి నేను పెళ్లి చేస్తాను. ఇప్పుడు నువ్వు దీని గురించి ఆలోచించద్దు బేటా. పెద్దయ్యాక నాకు కారుణ్యతోనే ఉండాలనుంది మమ్మీ. అప్పటి వరకు కారుణ్యనే నీ మనసులో ఉంటే
అది నిజమైన ప్రేమ. చూద్దాం. కారుణ్యకు కూడా చెప్పావు కదా, నీకోసం వెయిట్ చేస్తుందో లేదో చూద్దాం. ఒకవేళ నువ్వు అన్నట్టు తనకి ఇంకెవరైనా నచ్చితే? అది కారుణ్య ఇష్టం కదా నాన్న. ఇప్పుడు నువ్వు శృతిని ఎందుకు లవ్ చేయట్లేదు అని శృతి నిన్ను వచ్చి అడుగుతుందా? నీ ఇష్ట ప్రకారం నువ్వు చేస్తున్నావు కదా, మరి కారుణ్యకి కూడా ఇష్టాలుంటాయి కదా. నువ్వు అలా ఫోర్స్ చేస్తావా? అందుకే చెప్పాను నేను, వెయిట్ చేయాలి బేటా. ఇప్పుడు ఈ నిర్ణయాలు తీసుకోవద్దని. పెద్దయ్యాక ప్రపోజ్ చేయి, బలవంత పెట్టొద్దు. అప్పుడు కారు ఒప్పుకుంటే నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను. నీకే అమ్మాయి నచ్చితే అమ్మాయితో నేను పెళ్లి చేస్తాను. మనం ఈ రోజంతా సెలబ్రేట్ చేసుకోవాలి. నువ్వు ఇలా ఉంటే ఎలా? మమ్మీ, నాకు ఒక సాడ్ న్యూస్ తెలిసింది. సాడ్ న్యూసా? ఏంటి బేటా? మనకు దుబాయ్లో వేస్ట్ గార్డ్ కనిపించాడు కదా మమ్మీ. అవును. అసలు ఒక విషయం డాడీకి తెలుసుంటే డాడీ వాడిని అక్కనే చంపేసేవాడు. ఏంటి బేటా అలా మాట్లాడుతున్నావు? చంపేయడం ఏంటి? అది తప్పు కదా. కాదు మమ్మీ, వాడు ఏం చేశాడో తెలుసా? ఏదైనా తప్పు చేస్తే దానికి పోలీసులు ఉన్నారు. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవద్దు. శృతిని వాడు రేప్ చేశాడంట మమ్మీ. ఏంటి బేటా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మీకు ఈ విషయాలు ఎలా తెలుస్తున్నాయి? నాకు కారుణ్య చెప్పింది మమ్మీ. కారుణ్యకి శృతియే చెప్పిందట. శృతి వాళ్ళ మమ్మీ డాడీకి కూడా చెప్పలేదట. కారుణ్యకు ఒక్కదానికి చెప్పింది. నువ్వు ఏదైనా చేస్తావని నేను నీకు చెప్తున్నాను మమ్మీ, కానీ శృతికి అలా జరిగిందని ఎవరికి చెప్పొద్దు. పాపం చాలా రోజులు కడుపు నొప్పి అని ఏడ్చింది స్కూల్లో. అది అందుకేనట టీచర్ని పర్మిషన్ అడిగి క్లాస్లో పడుకుంది. పాపం కదా మమ్మీ. అలా జరిగిందా? వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పలేకపోయిందా? నేను అదే అడిగాను మమ్మీ. వాళ్ళ మమ్మీకి చెప్పొచ్చు కదా అని. వాళ్ళ బాబాయ్ వాళ్ళ మమ్మీని కూడా అలాగే చేస్తాడంట. అబ్బి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకు. ఇలాంటి వాటికి నువ్వు దూరంగా ఉండాలి. వాళ్ళు చేసింది తప్పే కదా. చాలా పెద్ద తప్పు, కానీ నువ్వు వీటి గురించి ఆలోచించకు. ఇలాంటి ముచ్చట్లు పెట్టకండి. ఎందుకు మమ్మీ? ఎందుకంటే తెలీదు. ఇంకోసారి విషయం ఎవరికి చెప్పకు. నా మీదొట్టేయ్. ఒట్టు మమ్మీ, ఎవరికి చెప్పను. ఎంత ఘోరమైందే నీ బతుకు. ఎట్లుండేదానివి, ఎట్లా తయారైనావు? నిన్ను చూస్తే అందరికీ ధైర్యం వస్తుండే. నీ తమ్ముడికి కూడా నువ్వే ధీమా. గింత పాపాత్మరాలువానే నువ్వు? గింత దరిద్రపుదానివా? ఇట్లాంటి బతుకుడెందుకు? అసలు ఎందుకు పుట్టినావు నువ్వు? పురుట్లనే చేస్తే అయిపోతుండే కదా. నీకు ప్రాణం ఎందుకు పోసిండా దేవుడు? అద్దు అని ఎంతమందన్నా పైసలు కట్టి వాడిని అటు పంపించినావు. వాడికి పంగనామం పెట్టి కూర్చున్నాడు. పైసలు మళ్ళా తిరిగి రాకపోగా నిన్ను విడిచిపెట్టి ఇంకొకరినో పెళ్లి చేసుకున్నాడు. ఏం బతికే నీ బతుకు? నీ కాళ్ళ మీద నువ్వు నిల్చునే అంత పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎకరం పొలం అమ్మినావు. పొలం ఉన్నా కూడా పొలాన్ని చూసుకుంటా బతికేదానివి కదనే. పొలం పనులన్నా వేసుకునేదానివి. ఇప్పుడు నీకే ఆధారం లేదు. మంది మీద పడి తింటా అంటే ఎన్ని రోజులను పెడతారు వాళ్ళు? తమ్ముడు అని తమ్ముడిని బాధ పెడుతున్నా అనుకుంటున్నావు, కానీ నువ్వు ఉండడం వల్లే వాళ్ళకి ఇబ్బంది. అది రోజు వాడిని టార్చర్ చేస్తూనే ఉంటుంది నువ్వు వీడున్నాను రోజులు. కనీసం సావన్న అత్తలేదేందే నీకు? గుండె పోటో మన్నో దుబ్బనో అత్తే దరిద్రం వదులుతుండే కదా. ఏమన్నా వేసుకొని సర్దామంటే అందరికీ ఆదర్శంగా ఉంటా అంటావు. గిదే నావే నీ ఆదర్శం? తలకాయ నొత్తందని చస్తున్నావు. అద్దాలు కూడా తెచ్చుకోలేకపోతున్నావు. ఏం బతికే నీ బతుకు? గుర్తుపెట్టుకో ఇప్పటికన్నా. పైసా ఉంటేనే 10 మంది మాట్లాడతారు నీతోటి. పైసా లేకపోతే ఎవరు బతికైనా గింతే. నువ్వు చెప్పిన సామెతలన్నీ పాతకాలంలో వనికొస్తాయి కావచ్చు. ఈ కాలంలో అట్లా లేదు. పైస ఉంటేనే నువ్వు ఉండాలి. పైసా లేనాడు నువ్వు కూడా ఉండవు. గుర్తుపెట్టుకో. ఏం చేసి మునుగుతానవి దొంగబొడ్డి? పొద్దుగా లేవంగానే నా కాలుకు దెబ్బ తాకింది. ఎందుకు ఇట్లా అవుతుందా అనుకున్నా. దొంగమొండ నువ్వు ఊకే ఏడ్చుకుంటూ వస్తాను నట్టింట్లా. దరిద్రబాన నిన్ను సాదుడు ఎక్కువ అంటే ఇంకా మాకు అశుభం చేయాలని చూస్తావా అని ఏడ్చి మమ్మల్ని పాతాళ లోకంలోకి దొక్కే. నీ తమ్ముడు చచ్చేటట్టే ఉన్నాడు. నీ గురించి ఆలోచించి కళ్ళ ముందే నీ తమ్ముడు గుసుక్కుమంటాడు. అప్పుడు జావిగా ఏడ్చుకుంటా. నీ తమ్ముడు శవంతో పాటు నిన్ను కూడా గాలబెడతా. దరిద్రం వదులుతుంది దొంగముండ. తమ్ముని గురించి ఎందుకు అట్లా మాట్లాడుతున్నావే? నన్ను తిట్టు కావాలంటే వాణ్ణి ఏమనకు. ఓ దరిద్రబాన నువ్వు ఏసుడికి ఆడు చేస్తాడే. నీ ఏడుపు మంచి ఏడుపు కాదు.
ఏడ్చి ఏడ్చి మమ్మల్ని మొత్తం అప్పుల పాలు చేసి మురిగినావు. ఇంతకు మునుపు ఏది తింటా అంటే అది తెచ్చేటోడు, ఏదంటే అది కొనిచ్చేటోడు, సీరను నగలు. ఇప్పుడు పోరగాళ్ళు అడిగితే కూడా కొనిచ్చే పరిస్థితిలో లేడు. దానికి కారణం ఎవరే దొంగముండా? నువ్వు కాదానే? చెప్పే, నేను కాదని చెప్పు. నేనే, అదంతటికి కారణం నేనే. అప్పుడు ఎవరు చెప్పినా వినలే. పైసలు అప్పు చేసి వాడిని అక్కడికి పంపించిన వాని సావుగాను వాడు అక్కడనే చచ్చిపోను ఆయన పెండ్లు అమ్ముండబోయని. గట్ల గట్ల ఇప్పుడు దారిలోకి వస్తానవే దొంగముండా. అమ్మగుడు నా అమ్మగుడా నన్ను ఒక్క మాట అననీయలేదు దొంగ మొకబ్ది. ఇప్పుడు తిడతాన్నావాన్ని. ఆ లంబడి కొడుకును, దొంగ లంబడి కొడుకుని చేసుకున్నది. ఆ లంబడి కొడుకు మొత్తం ఉడాయించిండు. ఒక్కదానికి సత్త అయిపోతుండే కదనే, మమ్మల్ని కూడా చంపుతున్నావు కదనే దొంగ మొకబదానా. నీ సావుగాను నీకు తద్దినం పెట్ట. ఇంకా నీకు తద్దినం ఎవడు పెడతాడే? ముందే గుర్తు పెట్టుకోవే దొంగ మొకబదానా. నీకు తద్దినాలు పెట్టా ఏం పెట్టా నువ్వు చచ్చినాక. మళ్ళా మమ్మల్ని దయ్యమై పట్టినావనుకో, నీ అమ్మ నేను ఏం చేస్తానో నాకే తెలియదు. సపరేక నీ తమ్మున్నే చంపి పారెత్తా. నీకు బతుకున్నప్పుడే పెట్టడం ఎక్కువ అంటే ఇంకా నువ్వు చచ్చినాక నీకు తద్దినాలు పెట్టన్నావే. అస్సలు పెట్టా, గుర్తు పెట్టుకో. దయ్యం లెక్క జావు అట్లనే. దయ్యమై మొత్తం తిరుగు. అలా పుట్టుక అన్నదే ఉండదు నీకు, దరిద్ర పుట్టుక. మళ్ళా భూమి మీద పుట్టినావంటే మళ్ళీ ఎంతమందిని నాశనం చేస్తావో. తూ 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 నీ అసంటి దరిద్రపు ముండా నేను ఏడ చూలే. ఇంట్లోకి రాకే దొంగ ముండా రాకే అంటే ఎప్పుడు అచ్చుడే. వచ్చింది కథ మొత్తం తమ్ముడిని నాకు పెట్టింది. సిగ్గుమానం లేదా అనే? తమ్ముడిని నాకు పెడితే పెళ్ళాం ఎట్లా బతుకుతుంది, మరి పొరగాళ్ళు ఎట్లా బతుకుతారు? కొంచెమన్నా సోయలేదా అవి దొంగముండా? అప్పులు ఇష్టం ఉన్నట్టు చేసినావు. ఎవరిని చూసుకొని అప్పులు చేసినావే? గంత బలిపోయిందికే నీకు. గన్న అప్పులు, అబ్బాబ్బాబ్బా చిన్న అప్పులా? నీ భూములు జాగరమ్మంగ పోను, మాయమ్మంగ పోను, ఇంకా అప్పులే మునిగినాయి. నేను చూడిపో సత్తాండు బక్కగా ఎండుకొచ్చి. నా కొడుకు వాడు ఇంకా బక్కగా ఎండుకపోయినట్టున్నాడు. ఇక ఆడు చచ్చినాక ఈయన సావవుతుంది. ఇక వాళ్ళందరూ చస్తే నేను కూడా చస్తా దెబ్బకు. నువ్వు ఒక్కదానివే ఇండ కూర్చొని సావిగా. ఏడ్చుకుంటానే చస్తావో నవ్వుకుంటా చస్తావో ఎట్లా అంటే అట్లే సావిగా. చచ్చిపోయినాముండా ఏమిటికిడ కూర్చున్నావే దొంగ మొక్కదాన? ఇంకేమైనా ఎత్తేంది పనులు? పనులన్నీ అయినాయే, అందుకే ఎడ కూసున్నా. అలా చెప్తావే దొంగముండా? వాళ్ళకి వీళ్ళకు నీ తమ్మునికి నేను గిట్లా అన్నా అని చెప్తావా? నేను ఎందుకు చెప్తానే? నా కర్మ కొద్దీ ఈడికి ఉన్నా. మీరు ఆయనతో నన్ను చూసుకుంటాన్రు, లేకపోతే నా బతుకేమవుతుండే? బతుకు ఏమైతేందే దొంగ మొక్కదాన? గంత ఆశ ఎందుకే నీకు నీ బతుకు మీద? ఇంకా మంచి ఉండి మంచిగా కమ్మ తిని పిటపిటలాడి ఎవరి కోసమే పుట్టింది దొంగముండ? తలకాయ కొట్టుకుంటానావే? తల బాగా నొత్తుంది, తిట్టకి చచ్చిపోతానే నేను. ఎన్నడు చస్తావు? సత్తా అనుకుంటా. ఇంకెన్ని నూకలు మునిగినాయో? అన్ని తిన్నాక చస్తావు. మా సావులు చూసినాకనే చస్తావు కానీ నువ్వు. రోజు రోజుకు తలకాయ నొప్పి బాగా అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి ఊకే. ఇండి ఎక్కువైతే గట్లనే తిరుగుతాయి. ఇన్నేళ్ళు బాగా తిన్నావు కదా, కొంచెం తగ్గించేసరికి గిట్లే చస్తావు. ఇక ఎవరి దగ్గర కోనిత్తలేను కదా, అందుకే తలకాయ నొత్తుందమ్మా అన్నావు. ఆలోచించి మొన్న రమ్మంట తీయే, మంచిగా ఉండు ఇంట్లో. నేను నా మొగుడు ఉండం. ఆడ ఆలోచించి చస్తాడు. మొగుని పక్కకు పెట్టుకొని నేను దూరం ఉంటా మొగునికి. నువ్వేమో ఏరేటోళ్ళని పట్టుకొచ్చుకో రోజుకోకాన్ని. అవ్వా ఎందుకు వచ్చినా కూడా మర్చిపోయినా దొంగ మొక్కది. ఎప్పుడు ఏడ్చుడే దీనికి అగ్గి పెట్ట. ఇంకోసారి నువ్వు నా ఇంట్లో ఏడ్చినట్టు కనబడాలి. దొంగముడ నీ నాన్నే తవ్వి పాత్ర పెడతా, కూసున్న కాన్నే తవ్వుతా. ఏడు పచ్చేది ఉంటే బయటకు పోయి ఏడుస్తావు దొంగముండ. నా కళ్ళకు కనబడకు. అలా పక్కకు అపార్ట్మెంట్ కడతానట, మాట్లాడొచ్చిన. కూలి పనికి రోజుకు 600 ఇస్తారట. ఎక్కువ ఎత్తే ఎక్కువ పైసలు వస్తాయి. ఏం పని ఉండదట, టాటాలు మోసుడు బుట్టలు మోసుడు. ఆనే ఒక గుడిసేసుకొని ఉండు. కంట్రోల్ బియ్యం వస్తాయి కదా, గంజడంత అన్నం పెట్టుకో, కారప్పొడి వారేసుకొని పో. మంచిగా గొడ్డు సాకిరి చేయు. 600 వస్తాయి రోజుకు. ఏదంటే అది కొనుక్కొని తిని ఎవరినంటే అని పిలుచుకో. ఇక కూలి పని నాతో ఏడవుతుంది. ఎందుకు కాదు? పందికి పంది మంచిగానే ఉన్నావు కదా, కాలు రెక్కలు మంచిగానే ఉన్నాయి కదా. ఏం పుట్టింది నీకు? కాలు వంకన్నా చేయి వంకన్నా? తట్టలు మొయ్యి నెత్తి మీద పెట్టుకొని ఆ తలకైనా పాటే వీక్తుంది. ఒక్క పని చేత కాదు దొంగ ముఖపుది. ఇంట్లో కూర్చొని ఏందో పనగడ చేసినట్టు చేస్తుంది. నువ్వు నా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తానే మేము ఇంత డెవలప్ అవుతాం. రోజు గొడిసే పోయి ఎండలో కూర్చోపోనాడు. ఓ 2 గంటలు కూర్చో. ఎండ బాగా కొడుతుందని బాంచను, తలకాయ నొత్తుంది అసలుకే. ఎండలు ఎట్లా కూర్చోవనే? ఎట్లా కూర్చోవాలి అట్లా కూర్చోవాలి కాదు, ఇప్పటి నుంచి కూర్చుంటే వచ్చే వారానికి అడ్జస్ట్ అవుతావు, అలవాటు అవుతుంది. మాట్లాడొచ్చిన సోమవారం నుంచి వస్తుందని
రోజు ఇంత ఎండలో కూర్చున్నావు అనుకో అలవాటు అవుతుంది. లేకపోతే ఈ ముసలిముండ కోడిస్తాడని నిన్ను విలుసురు కూడా విలువరు. నేను మా ఎత్తా అని పో. వాళ్ళతోని గిట్ట ఏడుసుడు తుడుసుడు పెట్టుడు లేకపోతే నేను చెయ్యని వచ్చినావు అనుకో నిన్ను నేనేం చేస్తానో నాకే తెలియదు. పోనాడు కూసోపో, ఎండలో కూసోపో. గది కాదే, గా ప్రియా నాకు ఏదో పని పిత్తా అన్నది అలా సార్ని అడిగి. వంట చేసే పనిలో అట్లాంటివి ఇట్లాంటివి అయితే మా ఎత్తనే. గది కూలి పని అంటే ఎట్లనే, నా ఒంట్లో ఓపిక లేదే ఇక. ఎందుకు లేదు? ఒంట్లో ఓపిక లేకపోతే ఇప్పటికి చచ్చిపోయేదానివి. బతికే ఉన్నావంటే ఉన్నదన్నట్టు ఓపికే. దాని ఇంట్లో పెట్టుకుంటుందట్నా వంట మనిషిని? కాదు, ఇంకా వేరే ఊర్లో నన్ను చూస్తా అన్నది. అన్నీ ఏదో చేసుకుంటా బతుకుతా. సావు చూస్తా. వారం రోజుల వరకు, సోమవారం వరకు టైం ఉన్నది కదా. ఆ ప్రియానికి ఏమైనా పని పెట్టించిందా సరే, లేకపోతే నేను మెడలు పట్టి బయటకు నూకుతా. ఆ కూలి పని చేయకపోయినావంటే నీ కాళ్ళు రెండు రగ్గొడతా చెప్తాను. సరేనే, మళ్ళోసారి ఆమెను పోయి అడిగేస్తా. నా బిడ్డను మంచి చదివించి కలెక్టర్ చేస్తా అన్నాడు నా మొగుడు. నువ్వే పట్టేనే దొంగ మొక్కదానా. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో చదవాల్సి వస్తుంది. ఇక దొంగ పోరి శృతి ఉన్ను ఇది ఇప్పుడు ఇద్దరు ఒకటే కడుకోవాల్సి వస్తుంది. మంచిగా హైదరాబాద్లో ఎత్తరు కావచ్చు. నేను కూడా వారానికోసారి నెలకోసారి పోయి రావచ్చు హైదరాబాద్కి అనుకున్నా. దొంగ ముండ నువ్వే బట్టి అన్ని నాశనమే. నాకు నా జీవితం అంతా నాశనం చేసినావు నువ్వు. నేను ఎట్లా ఏ అన్నావు అట్లా చేస్తావు. మంచంలో పడ్డా అయిపోవు నువ్వు. హార్ట్ అటాక్ వచ్చి రాత్రికి రాత్రి మెట్ట తీసి వద్దు, తెల్లారేసరికి సర్దువు. తలకాయ నాశనం చేస్తానే ఉన్నది రోజు ఒర్రిచ్చి. ఇంకా దీని తలకాయనే నాశనం అవుతుందట. నీ బతుకు ఏడా. ఎంత చక్కని పిల్లలండి మన పిల్లలు. అందరూ ఎంత బాగా మెచ్చుకున్నారో కదా శృతి. శృతినైతే ఎంతమంది మెచ్చుకున్నారో. వెరీ గుడ్ శృతి, నువ్వు ఇలాగే బాగా చదువుకోవాలి సరేనా? అలాగే ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. కారుణ్య, అభి మీరు కూడా బాగా చదువుకోవాలిరా. ఓకే మమ్మీ, పదండి ఇంకా రెస్టారెంట్కి వెళ్దామా? వెళ్దాం అంకుల్. ఏ కారుణ్య, బాధపడుతున్నావా కారుణ్య? అమ్మ నాన్న రాలేరని. నాన్నకి ఏదో పని పడి వెళ్ళాడంట, లేకపోతే నాన్న వచ్చేవాడు. నాకు తెలుసు అంకుల్, నాన్న చెప్పారు ముందే. శృతి మీ అమ్మ నాన్న వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు అంకుల్. నేను చెప్పాను నాన్నకి అంకుల్ వాళ్ళతో రెస్టారెంట్కి వెళ్తానని. నేను చెప్పాను తల్లి, పద వెళ్దాం. కారుణ్యం చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనుంది. అమ్మేమో అలాంటివి ఏం చేయొద్దంది. అభి, నేను ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తావని నేను కల్లో కూడా అనుకోలేదు తెలుసా. కానీ మనిద్దరి పెళ్లి జరుగుతుందో లేదో. మేము రోజు రోజుకి చాలా పేదవాళ్ళం అయిపోతున్నాం. అత్త చాలా బాధపడుతోంది. అప్పటి వరకు మేము బ్రతికుంటామో లేదో. పాపం అత్త ఏం చేస్తుందో ఇంట్లో. శృతి, నీ హెయిర్ స్టైల్ చేంజ్ చేసావా? చాలా బాగున్నావు ఇలా. థ్యాంక్స్ ఆంటీ. మొత్తం చేంజ్ అయిపోయావు. ఎవరిలానో కనిపిస్తున్నావు తెలుసా. బాగున్నానా ఆంటీ? చాలా బాగున్నావు బేటా. హీరోయిన్ లాగా కనిపిస్తున్నావు తెలుసా. నిజంగానా? అభికి కూడా నేను హీరోయిన్ లానే కనిపిస్తానా? అభి, నా గురించి నాకు తెలియదు కానీ అభి అయితే అచ్చం హీరోలానే ఉన్నాడు. ఐ లవ్ యూ అభి. పాపం అభిని కొట్టాను, చాలా తిట్టాను. ఇవన్నిటికీ బదులు 100 ముద్దలు పెడతాను అభికి. రండి. శృతి, కారు, ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది తినండి. మీ పిల్లలు ముగ్గురు సెపరేట్ టేబుల్ మీద తింటారా? అందరం కలిసి తిందామా? కారుకి నాకు పెళ్ళయ్యాక మేమిద్దరమే కూర్చొని తింటాము. అబ్బి, నేను పెళ్లి చేసుకున్నాక ఇద్దరమే తింటాము. అందరం కలిసి తిందామంటీ. అలాగే, అస్సలు మొహమాట పడద్దు. మీరు మొహమాట పడితే నేను బాధపడతాను. హ్యాపీగా మీ ఇష్టం వచ్చింది ఆర్డర్ పెట్టుకోండి సరేనా? పిల్లలు ఏం తింటారు? మమ్మీ, నేనైతే మొత్తం స్టార్టర్సే తింటాను. మరి మీరు? ఇంతకుముందు ఒకసారి తిన్నాం కదా, అదేనా? అవే. అయితే అభి ఏ తింటే మేము అదే తింటాం. పిల్లలు హాస్టల్ నుంచి తిరిగి వచ్చినప్పుడల్లా మనం ఇలా రెస్టారెంట్కి వద్దామండి. వచ్చిన ప్రతిసారి ఇంట్లో బిర్యానీ కూడా చేయాలి నువ్వు. ఖచ్చితంగా చేస్తాను. కానీ మేము హాస్టల్ కాదు కదా, ఇంట్లోనే ఉంటాం. అభి ఒక్కడే హాస్టల్కి వెళ్తాడా ఆంటీ? ఎందుకు?
మీరెందుకు వెళ్ళారు? కారుణ్యను హాస్టల్కి రావా? లేదు, డాడీకి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్లో చదువుకుంటాను. శృతి నేను ఇద్దరం ఒకటే కాలేజ్. పిల్లలు చూసావా ప్రియా, ఎంత బాగా ఆలోచిస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ గురించి. నాన్నకి ఇబ్బంది అవుతుందని కారుణ్య ఇక్కడే చదువుకుందామని డిసైడ్ అయింది. గవర్నమెంట్ కాలేజ్ అయితే ఏంటి నాన్న, పుస్తకాలంటే చాలు, నేను చదువుకుంటాను, మంచి ఉద్యోగం కొడతానని చెప్తోంది వాళ్ళ నాన్నకి. ఎంత ధైర్యాన్ని ఇస్తోంది తెలుసా? చాలా మంచి పిల్లలండి. ఇంత మంచి ర్యాంకులు తెచ్చుకొని కూడా సపోర్ట్ లేకుండా. నేను అదే చెప్పాను, మీరు ఇప్పుడే ఏ డిసిషన్ తీసుకోకండి, మేము ఆలోచిస్తామని చెప్పాను. ఖచ్చితంగా అండి. వాళ్ళ కోసం నేను ఇంకా కష్టపడమంటే కష్టపడతాను. నా అర్నింగ్స్ పెంచుకుంటాను. వెరీ గుడ్. విన్నారుగా శృతి గారు, మీ ఇద్దరి కోసం ఆంటీ ఇంకొంచెం కష్టపడి ఎర్నింగ్స్ పెంచుకుంటానంటోంది. వాటితో మీరు కూడా హాస్టల్లో చదవచ్చు. మిమ్మల్ని ఇద్దరిని హాస్టల్లో మేము చదివిపిస్తాం. హైదరాబాద్లో మంచి కాలేజ్లో బాగా చదువుకుంటారు కదూ? నిజంగానా అంకుల్? మమ్మల్ని హాస్టల్లో చదివిస్తారా హైదరాబాద్లో? అవును, మీ ఆంటీ చెప్పింది కదా, ఆంటీ చదివిస్తుంది. మీరు ఎంతవరకు చదువుతానంటే అంతవరకు చదువుకోండి. మీకు ఆంటీ నేను ఉన్నాం. ఫీజుల గురించి మీరు ఆలోచించకండి, మొత్తం మేము చూసుకుంటాం. ఇద్దరు ఆడపిల్లల్ని బాధ్యతగా చూసుకుంటాం. చదువుకోండి తల్లి, మీకు ఇష్టం వచ్చింది చదువుకోండి. అభి ఏ కాలేజ్లో చదివితే మేము కూడా అదే కాలేజ్లో చదవచ్చా అంకుల్? చదవచ్చు, మీ ఇష్టం అని చెప్పాను కదా. మీరు ఎలా అంటే అలాగే. అభిని ఎలాగో మంచి కాలేజీలోనే వేస్తాము, మీరు కూడా అక్కడే. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్స్ అంకుల్ ఆంటీ. మీరు చదువుకొని మంచి ప్రయోజకులైతే థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, అదే మాకు చాలు.